జిల్లాలో పాలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోంచేస్తున్నాము. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు రాష్ట్రంలో దొడ్డు బియ్యం 4 గ్రేడ్స్ ఇచ్చేది. ఎక్కువ శాతం లబ్దిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్దిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్దిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84%కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ రేషన్ లబ్దిదారి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాని భాగంగా మేము సూర్యాపేట పట్టణానికి వచ్చినాము. నేను చాలా సంతోషిస్తున్నా. మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేస్తున్నాం. అన్నం మంచుకున్నది. మరి ఒక మనిషికి సరిపోయే, నెలకి సరిపోయే 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. దీని కింద గతంలో ప్రభుత్వము 40 రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చినా ఎక్కువ ప్రయోజనం చెందలేదు. ఎందుకంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తినలేదు. కాబట్టి 70 నుంచి 80% రీసైక్లింగ్ పోయేది. లబ్దిదారులు అమ్ముకునేవాళ్ళు 5-10 రూపాయలకి. ఏది ప్రభుత్వం 40 రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చేదానికి. దానికి కొంత 20% ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు 13,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి 3,10,00,000 మంది జనాభాకి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ప్రతి రేషన్ కార్డు లబ్దిదారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 ఏళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం, పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది. ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి నేను ఈ 3-4 రోజులు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది. మరి మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథకం ఇదిగా మేము భావిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి. మరి మీరు కూడా జనంలో తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.